తస్మాత్ యోగి భవ అర్జున అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. తాపసి కంటే యోగి అధికుడు, జ్ఞాని కన్నా యోగి అధికుడు అని నేను అనుకుంటున్నాను. కర్మలు చేసేవాడి కన్నా అధికుడు యోగి. కనుక ఓ అర్జున, యోగివి కా అని. తాపసి అంటే ఉపవాసాలు, వ్రతాలు మొదలైన వాటి ద్వారా తన్ను తాను తప్పించుకునేవాడు. జ్ఞాని అంటే శాస్త్ర అధ్యయనం ద్వారా సత్యం తెలుసుకున్నవాడు. యోగం అంటే ధ్యానము. యోగి అంటే ధ్యాని, అంటే దివ్య దృష్టి కలవాడు. కర్మలంటే నిత్య నైమిత్తిక యజ్ఞ యాగాది కర్మలు. కనుక కృష్ణుడి దృష్టిలో మంచి కర్మల కన్నా, వేదాంత జ్ఞానం కన్నా, ఉపవాసాది చర్యల కన్నా ధ్యాన యోగమే గొప్పది. ఒక యోగీశ్వరుడు అందరినీ ఏమని ఆదేశిస్తాడు? బాబు, నువ్వు కూడా యోగివి కా అని. మరి చేద్దామా మనమందరం ధ్యానం? అవుదామా మనమందరం యోగులం? ఓకే మాస్టర్స్, ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో అవుదాం. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.